హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల 60 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపులపై తాజా సమాచారం. నిధి లాగిన్ అప్డేట్ అండి. సో, దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాల్లో ఒక కీలకమైన మరియు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తాజా సమాచారం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ముఖ్యంగా గత 60 నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్న డిఆర్‌ఎస్ అలవెన్స్, డీఏ మరియు పెన్షనర్లకు సంబంధించిన డిఆర్‌ఎస్ రిలీఫ్, డీఆర్ అరియర్స్ చెల్లింపుల విషయంలో ఒక ముఖ్యమైన బ్రేకింగ్ అప్డేట్ మన ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారిక నిధి పోర్టల్‌లో అరియర్ బిల్స్‌ను అప్‌లోడ్ చేయడానికి ప్రక్రియనైతే ప్రారంభించడానికి వీలుగా కొన్ని మార్పులు మరియు అప్‌డేట్‌లను చేపట్టింది. దీని ప్రకారంగా ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య కాలంలో అరియర్ పేరోల్ ఆప్షన్ అనేది సాఫ్ట్‌వేర్‌లో ఎనేబుల్ చేయబడుతుందని సమాచారం అందుతోంది. అంటే ఈ నిర్ణీత కాలపరిమితిలో మాత్రమే డీడీఓలు పెండింగ్‌లో ఉన్న బకాయిల బిల్లులను తయారు చేసి ట్రెజరీకి పంపడానికి వీలుంటుంది. ముందుగా మనం 2018 జూలై నెల వరకు సంబంధించిన డీఏ బకాయిల గురించి వివరంగా చర్చించుకోవాలి. జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు సుమారు 30 నెలల కాలానికి సంబంధించిన ఈ బకాయిలను గతంలో 3 వేర్వేరు బిల్లుల రూపంలో ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ బకాయిల పంపిణీ విషయంలో అప్పట్లో ఓపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆ 30 నెలల నగదు మొత్తాన్ని వారి భవిష్య నిధి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా సర్దుబాటు చేశారు. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి వారి బకాయిల్లో 10% ప్రాన్ ఖాతాకు, మిగిలిన 90% నగదును నేరుగా అందించాలని నిర్ణయించారు. పెన్షనర్లకు కూడా ఈ 30 నెలల బకాయిలను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది. ఇందులో భాగంగానే గత సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామందికి ఈ నిధులు జమ అయ్యాయి. అయితే విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార వద్ద వంటి పెద్ద సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 20% మంది పెన్షనర్లకు సాంకేతిక కారణాల వల్ల ఇంకా ఈ సొమ్ము అనేది అందలేదు. అటువంటి వారికి రాబోయే 2, 3 రోజుల్లో డీఏ అరియర్స్ బిల్లులను చెల్లింపులైతే పూర్తవుతాయని, ఇప్పటికే వారి పే స్లిప్‌లు కూడా జనరేట్ అయ్యాయని తెలుస్తోంది. ఇది వారికి నిజంగా ఊరటనిచ్చే విషయమే. ఇక 2019 జూలై 1 నుండి 2021 జూన్ 30 వరకు రావాల్సిన మరో 30 నెలల కాలానికి సంబంధించిన డీఏ బకాయిల పరిస్థితిని పరిశీలిస్తే వీటిని కూడా 3 బిల్లుల రూపంలో సిద్ధం చేశారు. ఓపీఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలు కూడా వారి జీపీఎఫ్ ఖాతాల్లో ఇప్పటికే జమ అయ్యాయి. కానీ సీపీఎస్ ఉద్యోగులకు అందాల్సిన 90% నగదు మరియు పెన్షనర్లకు అందాల్సిన పూర్తి నగదు బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నెలలో నిధి పోర్టల్‌లో వచ్చిన కొత్త అప్డేట్స్ ద్వారా ఈ పెండింగ్ బిల్లులను సబ్మిట్ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని ఉద్యోగ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో పాటు 2021 జూలై మాసానికి సంబంధించి కేవలం ఒక నెల అరియర్ బకాయి కూడా కొందరికి మిగిలిపోయింది. మరి ఆ ఒక్క నెల బిల్లులను కూడా ఇప్పుడు సమర్పించే వెసులుబాటైతే కలగనుంది. మరోవైపు 2019 జూలై నుండి 2020 మార్చి వరకు ఉన్న 9 నెలల బకాయిలను పీఆర్సీ బకాయిలతో కలిపి చెల్లిస్తామని గతంలోనే ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ప్రస్తుతం నిధి సైట్‌లో అరియర్ డియర్‌నెస్ అలవెన్స్ అనే ప్రత్యేక కాలమ్ లేదా టేల్ కొత్తగా యాడ్ చేయబడటం గమనార్హం. దీని ద్వారా ఎవరైతే గతంలో అంటే 2018 మరియు 19కి సంబంధించి బకాయిల బిల్లులను వివిధ కారణాల వల్ల సబ్మిట్ చేయలేకపోయారో వారికిప్పుడు సువర్ణ అవకాశం లభించనుంది. అయితే ఇక్కడ ఒక సాంకేతిక చిక్కు ఉంది. ప్రస్తుతం నిధి పోర్టల్‌లో కేవలం జనరల్ అరియర్స్ బిల్స్ హెడ్స్ మాత్రమే ఎనేబుల్ అయ్యాయన్నమాట. కానీ డీఏ అరియర్స్‌కు సంబంధించి ఇంకా ప్రత్యేక హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడే డీడీఓలు డీఏ బకాయిలు బిల్లులను పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేయగలరు. ఉద్యోగులు మరియు టీచర్లు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో ఎవరికైనా బిల్లులు రిజెక్ట్ అయినా లేదా అస్సలు బిల్లు సబ్మిట్ చేయకపోయినా వారు తమ పాత డీడీఓల దగ్గర నుండి నాన్ ట్రయల్ సర్టిఫికేట్ సేకరించి పెట్టుకోవాలి. ఈ సర్టిఫికేట్ ఉంటేనే ఇప్పుడు కొత్తగా బిల్లు పెట్టడానికి ట్రెజరీ అంగీకరిస్తుంది. అందుకే ఈ సర్టిఫికేట్‌ని ముందుగానే సిద్ధం చేసుకుంటే పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే బిల్లులు పెట్టుకోవడానికి సులభతరంగా ఉంటుంది. మరి ఇంకో కోవిడ్ ఇక కోవిడ్ సమయంలో నిలిపివేసినటువంటి డీఏల గురించి కూడా మనం చర్చించాలి.
జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021 కాలానికి సంబంధించిన 3 డీఏలను అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలిపివేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆ బకాయిలను తిరిగి చెల్లిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందా? లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనికి తోడు 2020 మరియు 2023 సంవత్సరాలకు సంబంధించిన సుమారు 18 నెలల మరియు 18, 16 మరియు 15 నెలల చొప్పున రావాల్సిన బకాయిలను వేర్వేరు వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు వాటికి సంబంధించిన బిల్లులు పెట్టడానికి కూడా సైట్‌లో అవకాశం ఇవ్వలేదు. ఈ బకాయిల కోసం లక్షలాది మంది ఉద్యోగులు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన లేటెస్ట్ జీవో ప్రకారంగా జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు రావాల్సిన 21 నెలల బకాయిలను 2026 ఆగస్టు నుండి 2027 ఫిబ్రవరి మధ్య 3 విడతల్లో చెల్లిస్తామని పేర్కొంది. అందులో 10% మొత్తాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఆ బిల్లులకు సంబంధించి ఎటువంటి కదలిక లేదు. ఇదిలా ఉంటే భవిష్యత్తులో ప్రకటించాల్సిన మరో 4 డీఏలు అంటే జూలై 2024 నుండి జనవరి 2026 వరకు ఇవి కూడా లైన్‌లో ఉన్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు నిధి పోర్టల్‌లో జరిగిన ఈ చిన్న మార్పు సుమారు 60 నెలల పెండింగ్ బకాయిల ప్రక్రియను కదిలిస్తోంది. తద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్స్ వీరి ఖాతాల్లోకి త్వరగా నగదు చేరుతుందనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో, కాబట్టి ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అనేది ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులకైతే షేర్ చేయండి. వారు కూడా తమ డాక్యుమెంట్స్‌నైతే సిద్ధం చేసుకునేలాగా ప్రోత్సహించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.